ప్రభునామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దానిని చేతును. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము మనము పరిశీలించినట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ఈ స్త్రీని దేవుని రాజ్యంలో చేర్చాలన్నదే క్రీస్తు ఉద్దేశము. తన మాటల్లో ఆమెకు ఏ విధంగా ఆసక్తి పెరిగేలా చేశాడో చూడండి. జీవజలము అంటే ఆయనిచ్చే నూతన జీవము. ఇందులో నూతన జన్మ, శాశ్వత జీవము, విశ్వాసుల హృదయాల్లో నివసించే దేవుని ఆత్మ మొదలైన భావాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఇది యేసు ఉచితంగా ఇచ్చేదే అన్న విషయము గమనించండి. యేసు ప్రభువును అడగడం ద్వారా దీన్ని పొందగలమని మనము గమనించాలి. నిజానికి దాన్ని ఇవ్వగలిగినది ఆయనొక్కడే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.